Assalamualaikum. Hi, hello, welcome back to our channel Sheikh Saidani. How are you all? I am fine. మా ఊరి పొలాల గురించి అయితే మీకు చెప్తాను. మొన్న పడిన వర్షానికి మా పొలాలు చూడండి ఎంతలా మునిగిపోయాయో. రైతులు చాలా బాధపడుతున్నారు. మొన్న నైట్ 8 దాకా కూడా బాగానే ఉంది. 9:30కి వర్షం స్టార్ట్ అయింది. 9:30 నుంచి వర్షం ఫుల్గా పడుతూనే ఉంది. ఒక్క రాత్రికే చూడండి అల్లకొల్లలం అయిపోయింది. అసలు పాపం రైతులు అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వాళ్ళ పొలాలన్నీ మునిగిపోయాయి. చిన్న చిన్న చెరువుల్లా ఉన్నాయి చూడండి. ఎంత బాగా ఫామ్ అయిందో వాటరు. ఆ నైట్ అంతా కరెంట్ లేదు, వస్తూ పోతూ ఉంది. అయినా అలానే పడుకున్నాము. పొద్దున్న లేచేటప్పటికి వర్షమే కదా పడిందిలే, ఏముంది చల్లగా ఉందిలే అనుకున్నాను. మా ఊరికి వచ్చేటప్పుడు చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. మాకే ఇంత బాధగా ఉంటే వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇంకెంత బాధగా ఉండిద్ది చెప్పండి. మనం 3 పూట్ల బాగా తింటున్నామంటే దానికి కారణం రైతులే కదా. అలాంటి రైతులు వాళ్ళ పంట పొలాలన్నీ ఇలా మునిగిపోయాయని ఎంత బాధపడుతున్నారో ఆలోచించుకుంటుంటేనే చాలా భయం వేస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే రైతులు పడే కష్టాలు ఇంకా ఏ కేటగిరీస్ వాళ్ళు కూడా పడరు. ప్రతి రైతు నాటు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా గుండెని గుప్పట్లో పెట్టుకుని కూర్చుంటాడు. ఏంటి దేవుడా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి. నాటేసేటప్పుడు వర్షం కావాలి దేవుడా అని ఇన్ని కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారు రైతులు. అలాంటప్పుడు వర్షం పడదు. పంట చేతికొచ్చే లోపే ఇలా మునిగిపోయి నాశనం అయిపోతే ఇంకా రైతులకి ఇంకేం ఆనందం ఉండిద్ది. వాళ్ళు ఆనందంగా ఉండి అన్ని రకాల పంటలు పండిస్తేనే కదా అవన్నీ తిని మేము హెల్తీగా హ్యాపీగా ఉండేది. చాలామంది రైతులు అప్పు చేసి మరీ వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే బాగా పండితే మంచి డబ్బులే వస్తాయి కదా, అప్పు తీర్చొచ్చు అని. మధ్యలోనే వాళ్ళ పొలాలు ఇలా నాశనం అయిపోతే వాళ్ళు అప్పులు ఎలా తీరుస్తారు? అలా తీర్చలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ.